అధికార పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఓ సామీప్యం ఉంది. ఇద్దరి జిల్లాలు వేరే అయినా ఇద్దరిది మాత్రం ఒక్కటే ప్రాంతం, అదే రాయలసీమ. రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరూ ఎలాగైనా సీఎం పదవిని కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందుకు రాయలసీమలోనూ సత్తా చూపి తీరాలి. ఈ రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా సమరానికి సై అంటూ రాయలసీమ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడానికి బరిలో దిగారు. కర్నూలు జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా పవన్ వివిధ వర్గాలను నేరుగా కలుసుకుంటున్నారు. మొదటి రోజు కర్నూలు నగరంలో పవన్ నిర్వహించిన రోడ్ షో అయితేనేమి, కొండారెడ్డి బురుజు వద్ద పవన్ బహిరంగ సభ అయితేనేమి స్పష్టంగా సీమలో జనసేన బలాన్ని చాటింది. కొండారెడ్డి బురుజు సాక్షిగా ఆయన చేసిన ప్రసంగం యువతలో కొత్త హుషారు నింపింది. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించేలా విప్లవించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శూరత్వాన్ని గుర్తు చేస్తూ ఆయన సీమ వాసులను ఉత్తేజపరిచారు. అవినీతి కోటలు బద్దలు కొడదాం రమ్మంటూ ఆయన ఇచ్చిన పిలుపు సీమంతా ప్రతిధ్వనించింది. రెండో రోజు బీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో విద్యార్థులతో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమం అయితేనేమి, జగన్నాథ గట్టులో ఇందిరమ్మ కాలనీల్లో పర్యటన అయితేనేమి, ఆ తర్వాత కాలనీ వాసులతో పవన్ భేటీ అయితేనేమి, ప్రభుత్వ పథకాల్లో అరచేతి మందాన మేట వేసుకున్న అవినీతిపై జనసేనాని నిప్పులు చెరిగిన వైనమైతేనేమి, వీటన్నింటి సారాంశం ఒక్కటే, అదే ప్రజలను చైతన్యపరచడం, స్థానిక చరిత్రను మరోసారి వారికి గుర్తు చేయడం, అలాగే ప్రజల సమస్యలే పరమావధిగా మాట్లాడటం. మార్పు కోరే కొత్త రాజకీయాలపై పవన్ చేస్తున్న ప్రసంగాల తీరు సీమలో జన సామాన్యాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ కమిట్మెంట్ చూసి మంత్రముగ్ధులైన కర్నూలు జిల్లా వాసులు జనసేనాని పర్యటనకు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా ఈ పర్యటనలో పవన్ ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అంతేకాదు, రెడ్డి అంటే కాపాడేవాడు, అంతేకాని దోచుకునేవాడు కాదంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు పవన్. రెండో రోజు షెడ్యూల్ ప్రకారం పవన్ ఆదోనిలో పర్యటించి అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించాలి. కానీ పవన్ సమావేశానికి ప్రజలు, జన సైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పవన్ పర్యటనలో వేదికపైకి దూసుకొస్తున్న జనాన్ని కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమించింది. పవన్ భద్రతతో పాటు ప్రజలను అదుపు చేయడం తమ వల్ల కాదని పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పవన్ సోమవారం ఆదోని సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఇప్పటికే పవన్ ప్రజా పోరాట యాత్ర పేరుతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాలో కొంతమేర పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ బహిరంగ సభలు, రోడ్డు షోలు, నిరసన కవాతులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే రాయలసీమలో కూడా పవన్ కదం తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. సీమ రాజకీయాల్లో పవన్ ఇలా ప్రకంపనలు పుట్టించడం అటు టీడీపీకి, ఇటు వైఎస్ఆర్సీపీకి సవాలుగా మారింది. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.